వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. సజ్జనార్కి షాక్, పోలీసులకు షాక్ అనుకోవచ్చు ఈ సందర్భంగా. ఎందుకంటే ఐబొమ్మ రవి ప్రస్తుతం పోలీస్ కస్టడీలో ఉండంగానే మరో ఐబొమ్మ వచ్చేసింది. సో ఐబొమ్మ వల్ల పైరవీలు అవుతున్నాయి, నిర్మాతలు నష్టపోతున్నారు. సో ఐబొమ్మ రవిని ఎన్కౌంటర్ చేయాలి, అది దాని పెద్ద పెద్ద మాటలు మాట్లాడిన వారు ఈరోజు మళ్ళీ రవి ఆల్రెడీ కస్టడీలో ఉండంగానే ఐబొమ్మ 1 అనే పేరు మీద సైట్ వచ్చింది. దాన్ని ఓపెన్ చేసే మళ్ళీ ఓజీ సినిమా లాంటి సినిమాలు కూడా ప్రత్యక్షం కావడంతో ప్రస్తుతం తలలు పట్టుకుంటున్నారని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో మరో వెబ్సైట్ ఓపెన్ చేసిన ఐబొమ్మ రవి మరి తను జైల్లో ఉండంగా మరో వెబ్సైట్ ఓపెన్ చేయడం ఎంతవరకు పాసిబుల్, మరి తన టీం అంటే తను ఒక్కడే తన టీంలో ఎంతమంది ఉన్నారు, అండ్ ఐబొమ్మ రవి అరెస్ట్ చేసిన తర్వాత సాయంత్రానికి ఒక మెసేజ్ వచ్చింది. సో ప్రేక్షకులు మమ్మల్ని క్షమించండి, ఇకపైన ఐబొమ్మ అనేది ఉండదు అని చెప్పేసి వెబ్సైట్ నుంచే ఒక మెసేజ్ రావడం అనేది జరిగింది. సరే తను కస్టడీలో ఉన్నారు కాబట్టి అదే వెబ్సైట్ నుంచి పోలీసులు టైప్ చేసి పెట్టారనుకుందాం. మరి ఇప్పుడు తను ఆల్రెడీ కస్టడీలో ఉన్నాక అరెస్ట్ చేసిన 4-5 రోజుల తర్వాత మళ్ళీ ఐబొమ్మ 1 ఓపెన్ కావడంతో ప్రస్తుతం తలలు పట్టుకుంటున్నారని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో మరో వెబ్సైట్ ఓపెన్ చేసిన ఐబొమ్మ రవి ఐబొమ్మ కేసులో కొనసాగుతున్న దర్యాప్తు. కొత్తగా ఐబొమ్మ 1 అనే వెబ్సైట్ ఓపెన్. ఇప్పటికే పోలీస్ కస్టడీలో ఉన్న ఇమ్మడి రవి ఐబొమ్మ ప్లేస్ లో మరో కొత్త వెబ్సైట్ రావడంతో అసలు ఏ విధంగా పాసిబుల్ అవుతుంది, ఎంతమంది టీం ఉన్నారు, కేవలం రవి ఒక్కడేనా, రవితో పాటు మరికొంతమంది ఉన్నారా అన్న దానిపైన ప్రస్తుతం విచారణ కొనసాగుతుంది. మరి ఐబొమ్మ 1 అనేది ఉంటుందా, దీన్ని కూడా సాయంత్రం వరకు తొలగించే ప్రయత్నం చేస్తారా, ఒక్క వెబ్సైట్ ని మూసేస్తే 100 వెబ్సైట్లు తీసుకొచ్చే అంత నెట్వర్క్ అనేది రోజు ఐబొమ్మ రవి దగ్గర ఉందా అంటే ప్రస్తుతం దానికి సమాధానాలు మరొక 2 రోజుల్లో తెలియాల్సి ఉంటుంది. అండ్ ఐబొమ్మ ప్లేస్ లో మరో ఐబొమ్మ 1 రావడంతో ప్రస్తుతం పోలీసులకు కూడా అంతు చిక్కట్లేదు. అండ్ ఐబొమ్మ రవి కొంతమంది మద్దతు ఏ విధంగా పలుకుతున్నారంటే, ఇట్లాంటి టాలెంటెడ్ వ్యక్తిని మన సైబర్ సంబంధించి హ్యాక్ చేసే విషయంలో మనం పెట్టుకుంటే డెఫినెట్ గా దేశానికి మేలు చేసే అవకాశం ఉంటుంది. ఇంత టాలెంటెడ్ పర్సన్ ని వదులుకోవద్దంటూ భారీ స్థాయిలో మద్దతు పలకడం, మధ్యస్థాయి సామాన్య కుటుంబ ప్రజలు కూడా ఐబొమ్మ రవి వల్ల ఎన్నో సినిమాలు చూసినాం, ఎంతో వరకు మాకు థియేటర్కి వెళ్ళి బాధ తప్పిందని చెప్పేసి ఈ విధంగా మద్దతు తెలపడం, అవినీతి ఆరోపణలు చేసిన వారిని ముందు పట్టుకోండి, సినిమా వాళ్ళు ఏదో నలుగురు వచ్చి మిమ్మల్ని గెలిస్తే వారిని కాదు పట్టుకోవాల్సింది అన్నట్టు కూడా కొంతమంది చెప్తున్నారు. ఇప్పటికే దాదాపుగా 20 కోట్లు తన బ్యాంక్ లో గుర్తించారు, అలాగే 3.5 కోట్లు సీజ్ చేయడం అనేది జరిగింది. ఇంత చేసినా కూడా మరో వెబ్సైట్ ఓపెన్ కావడంతో ప్రస్తుతం పోలీసులకు కూడా అంత చిక్కట్లేదని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో మరి ఐబొమ్మ 1 రావడాన్ని మీరు ఏ విధంగా చూస్తున్నారు అనేది మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.